కొద్ది కార్యక్రమం తీసుకుంటాం. మొదటి కాలాంశంలో సంఘం గురించి, హిందుత్వం గురించి అర్థం చేసుకున్నాం. సంఘం అంటే అభిమానంగా ఉండేటువంటి మనము ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయగలము. సంఘం యొక్క కోరిక ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశమే. సంఘ ప్రార్థనలో చెప్పుకుంటున్నాం, పరం వైభవం నేతత్ స్వరాజ్. అది సాధించాలి అంటే సమాజం సంఘటితంగా ఉండాలి. ఈ సమాజం సంఘటితంగా చేసేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి శాఖ. నేను ఒక మంచి కార్యకర్తగా తయారు కావాలని నేను శాఖకి వెళ్దాం అనేటువంటిది ఆర్ఎస్ఎస్కి వెళ్దాం అనేటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క అవసరం కాదు. నాయక ఆంధ్రలో ఇంకొక వాక్యం ఉంది, డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్ అని చెప్పేసి. డిజైర్ కోరిక ఉంది, ఈ దేశం గొప్పది కావాలి. గాంధీ గారి కళలు ఉన్నాయి, రామరాజ్యం ప్రధానమంత్రిగా చెప్తున్నారు, అమృత కాలం, వికసిత భారత్. కొన్ని సందర్భాలు పెట్టుకుంటాం విశ్వగురువు అని. పదాలు ఏదైనప్పటికీ అర్థం ఒకటి, భావం. ఈ దేశం ప్రపంచంలో కన్నా గొప్ప దేశం. అమెరికా గొప్ప దేశంగా ఉంది, చైనా గొప్ప దేశంగా ఉంది, గతంలో రష్యా ఉంది. అవేంటి అని అడిగితే సూపర్ పవర్స్. భారతదేశం సూపర్ పవర్ కావాలనే కోరిక లేదు, కానీ విశ్వగురు కావాలని కోరిక. తేడా ఏంటంటే సూపర్ పవర్ అనేది మిగిలిన దేశాన్ని అనగదొక్కైనా సరే నేను పైకి రావాలంటే కోరిక వాళ్ళని. వాటి మీద ఆధారపడినటువంటి శ్రీలంక ఏమైంది, బంగ్లాదేశ్ ఏమైంది, మయన్మార్ ఏమైంది, పాకిస్తాన్ ఏమైంది, నేపాల్ ఏమైంది, అనేక దేశాలు ఏమవుతున్నాయి మనం చూస్తున్నాం. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాన్ని అనగదొక్కి నేను పైకి రావాలని చెప్పేసి అనుకోదు. హిందుత్వం కారణంగా నేను పైకి రావాలి, నాతో పాటు అందరినీ పైకి తీసుకెళ్ళాలి. ఇది హిందుత్వం యొక్క ఆలోచన, విశ్వగురు యొక్క ఆలోచన. డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత కరోనాలో నేను ఒక్కడనే కాదు, నా మీద ఆధారపడేటువంటి డబ్బు కోసమే కాదు, స్ట్రాటజీ కూడా కాదు, మన యొక్క కన్విక్షన్ అది. పేద దేశాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాము. అనేక దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చాం. We felt it is our social responsibility. అంటే నాతో పాటుగా మిగిలిన దేశాన్ని తీసుకెళ్ళాలి. ఆ స్థానం పొందాలి అంటే, ఆ డిజైర్ పూర్తి కావాలి అంటే, కోరిక పూర్తి కావాలంటే దానికి తగ్గటువంటి డిజర్వింగ్నెస్, అర్హతకు సంబంధించి. నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దుర్గగుడికి 1,00,000 మంది వస్తున్నారు. ఆ అమ్మవారి గుడికి నిలబడుతూ పైన కొండ మీద ఇంకొక శివాలయం ఉంది, అక్కడే శివాలయం ఉంటుంది, పైన ఇంకొక. దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసాం. దాని విశేషం ఏంటంటే అర్జునుడు అక్కడ తపస్సు చేశాడు. రాబోయే మహాభారత యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని పొందవలసినటువంటి ఆయుధాల కోసం అని చెప్పేసి అందులో భాగంగా పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం అక్కడ తపస్సు చేశాడు. శివుడి దగ్గర ఉన్నది. అర్జునుడు లాంటి గొప్ప విలుకాడైనప్పటికీ, శ్రీకృష్ణుడికి బావమరుదైనప్పటికీ, ధర్మరాజు యొక్క సోదరుడైనప్పటికీ అతను కోరిన వెంటనే శివుడు ప్రత్యక్షమై ఇవ్వలేదు.
ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని సరి అయినటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి శక్తి సామర్థ్యం అర్జునుడికి ఉందా లేదా అని చెప్పేసి పరీక్షించాడు శివుడు. మారు వేషంలో వచ్చాడు, ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శివుడికి విశ్వాసం కలిగింది, అర్జునుడికి ఇస్తే దీన్ని సంపాదించగలుగుతాడు. దాని తర్వాత ప్రత్యక్షం ఇచ్చాడు. దాన్ని పొందగలిగే అర్హత లేకపోతే శివుడు ఇచ్చేవాడు కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు కోరింది ఇవ్వడు, ఆ కోరిన దాన్ని పొందడానికి కావాల్సిన అర్హత ఉందా లేదా చూస్తాడు. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశం కావాలి, దానికి సంబంధించినటువంటి అర్హతను సంపాదించాలి. ఇప్పుడు మన యొక్క ధర్మం చెప్పినటువంటి దాన్ని ఆచరించేటువంటి సమాజం కావాలి. ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఐ వాంట్ చేంజ్ అనేటువంటిది ఒక 5 విషయాల్లో చేంజ్ తీసుకురావాలి. సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా మనందరం కూడా ఆచరించవలసింది, సమాజంలో మార్పు తీసుకోవాలి. ఒక 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన యొక్క కుటుంబ విలువలు కావాలి. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో భారతదేశం మాత్రమే ప్రపంచానికి ఇచ్చింది, ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి. ఇంకెవరు ఇవ్వలేదు. యోగా, సంస్కృతము, వేదగణితము, ఆయుర్వేదము, సేంద్రియ వ్యవసాయము, గోవు యొక్క ప్రాముఖ్యత, అట్లాగే కుటుంబ వ్యవస్థ. ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థను వికసింపజేసినటువంటి దేశం భారతదేశం. పాశ్చాత్య దేశాల్లో లోయెస్ట్ ఎంటిటీ చిట్ట చివరి అంటే వ్యక్తి అండి. కానీ భారతదేశంలో లోయెస్ట్ ఎంటిటీ కుటుంబం, వ్యక్తిగా. కానీ పాశ్చాత్య దేశాల్లో నా కోసం ఏంటి అని ఆలోచిస్తారు, కానీ భారతదేశంలో నేను కుటుంబానికి ఏం చేశాను. ఇప్పుడు G20 సమ్మిట్ జరిగినప్పుడు 1 Earth 1 Family అని పెట్టారు ధ్యేయవాక్యం. ఇక్కడ ప్రపంచానికి ఇది గ్లోబల్ మార్కెట్, కానీ భారతదేశానికి హిందుత్వం కారణంగా ఇది గ్లోబల్ మార్కెట్ కాదు, ఇది గ్లోబల్ ఫ్యామిలీ అన్నది. వసుదైవ కుటుంబకం. కానీ ప్రపంచం మొత్తం కూడా ఒక కుటుంబంగా కలిసిమెలిసి జీవించారు. ఇక్కడ కుటుంబం యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబంలో కాపాడుకోవాలి. 80లో మార్గరెట్ థాచర్ అని చెప్పేసి ఇంగ్లాండ్కి ప్రధానమంత్రిగా ఉండేది. స్థానికంగా ఉండే భారతీయులు పిలిచిన కారణంగా స్థానికంగా ఒక దేవాలయానికి వెళ్ళింది. దర్శనం చేసుకొని తిరుగుతూ ఉంటే అక్కడ గోడ మీద శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టుకొని తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఫోటో ఉంది. అది చూసి ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మను చూసి ఏంటిది అని చెప్పేసి అడిగింది. చెప్పారు అక్కడ మన వాళ్ళు, శ్రవణ కుమారుడి కథ వినిపించారు. వినిపించిన తర్వాత వాడికి ఆశ్చర్యం వేసింది. ఆవిడ అడిగింది, ఇలాంటి ఇంత వాల్యూస్ ఉండేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో, స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఎనెక్డోట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మీరు ఇవ్వండి, మా దేశంలో మా సిలబస్లో మేము పెడతాం. ఉద్దేశం ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో బంధుత్వం ఏర్పడిందండి. బంధుత్వంతో పాటు బాధ్యత ఏర్పడిందండి. కానీ తల్లి తండ్రి భావన. కానీ దురదృష్టం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం పడిన తర్వాత మన యొక్క కుటుంబాలు చిన్న భిన్నమైపోతుంది. జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం రాకపోవచ్చు, కానీ చిన్న కుటుంబం అయినప్పటికీ విలువలు పోకుండా చూసుకోవాలి. తర్వాత తరానికి ఆ విలువ ఎట్లా నిలిచాలి. నా కుటుంబం ఒక ఆదర్శమైనటువంటి హిందూ కుటుంబంగా ఎలా ఉండాలి, ఎటువంటి సంస్కారాలు సంబంధం ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి. స్వయం సేవకు వల్ల తండ్రి చనిపోతే కలవడానికి వెళ్ళారు. రింగ్ రోడ్ దగ్గరలో నారక్రమంలో తర్వాత పెద్ద విల్లాసు 6-7 కోట్ల రూపాయల విల్లా.
తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, తండ్రి చనిపోయాడు కదా, ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది, నీతో పాటు ఉందా అని చెప్పేసి అడిగాడు. లేదండి అన్నాడు. కొద్దిగా బాధ కలిగింది. మరి అమ్మ ఎక్కడ ఉంటుంది, ఒకతే కదా, ఎక్కడ ఉంటుంది అన్నాడు. అతను అన్నాడు, నేను అమ్మతో పాటు ఉంటున్నానండి అన్నాడు. 7 కోట్లు పెట్టి నేను వెళ్ళా కొనుక్కోవచ్చు, కానీ అమ్మ దగ్గర నేను ఉంటున్నా. బెంగళూరులో స్కూల్లో పిల్లలు అడిగారు, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి అన్నారు. పిల్లవాడు చెప్పాడు, మా జాయింట్ ఫ్యామిలీ అన్నాడు. టీచర్కి ఆనందం వేసింది. ఎంతమంది ఉంటారు అడిగాడు. మేము 3 మంది అన్నాడు. 3 ఏంటి అన్నాడు. అమ్మ నాన్న నేను అన్నాడు. మరి జాయింట్ ఫ్యామిలీ ఏంటన్నాడు. మా అమ్మ నాన్న కలిసి ఉన్నారు కదా అన్నాడు. తన క్లాస్లో ఉండేటువంటి 35 మంది పిల్లల్లో 11-12 మంది సింగిల్ పేరెంట్ అయిపోయిన తర్వాత పిల్లవాడి మనసులో పడింది, అమ్మ నాన్న కలిసి ఉంటే ఇది జాయింట్ ఫ్యామిలీ అన్నాడు. కుటుంబ విలువలు నేను అందించాను. దురదృష్టం ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్ ఇది గత 25-30 సంవత్సరాలు. వీఆర్ లవ్వింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ మైండ్ అండి. కానీ మన ధర్మం చెప్పింది లవ్ మెన్ యూజ్ థింగ్స్. వ్యక్తుల్ని, మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను ఉపయోగించుకోవాలి. కానీ దురదృష్టము పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావంలో మనము వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషులను ఉపయోగించుకుంటాము. ఇది పోవాలి. ఇక్కడ చిన్న చిన్న పద్ధతులే మన కుటుంబంలో ఏమేమి చేయొచ్చు. కుటుంబంలో ఉండే 4 కలిసి భోంచేస్తామా లేదా, కలిసి బంధువులతో పాటు కలిసి పండగ జరుపుకుంటున్నామా లేదా, గుడికి వెళ్ళేటప్పుడు కుటుంబం అందరం కలిసి వెళ్తున్నామా లేదా. ఇంట్లో ఇవాళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెరిగిపోయిన తర్వాత కుటుంబంలో క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు బాంబే, బెంగళూరు సిటీస్లో మొదలైంది. ఇంట్లో కాస్త బిజీగా ఉండేటువంటి ఇళ్లలో మొబైల్ పార్కింగ్ అని పెట్టారు. ఇంట్లోకి వెళ్ళగానే చెప్పులో పక్కన పెట్టావు, తాళాలో పక్కన పెడుతున్నావు, మొబైల్ కూడా పక్కన పెట్టండి, మోగుతుంది, మాట్లాడండి. ఇవాళ యూత్కి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అందరికి ఫ్రీ ఇచ్చేసినట్టున్నాడు. చూసాను సంవత్సరం క్రితం, 2 సంవత్సరాలు జియో వారు ఇచ్చినటువంటి 2 GB రాత్రి 12 లోపల పూర్తి చేయకపోతే 1/2 GB 1/4 GB మిగిలిపోతే జీవితంలో నేను కోల్పోతున్నటువంటి భావంతో రాత్రి 10కి ఆ మిగిలినటువంటి 1/4 GB చూసి అమ్మయ్య ఇవాళ సాధించారని చెప్పేసి తన జీవితం జట్టుకొని పడుకుంటున్నాడు. యూత్ అట్లయితే క్వాలిటీ టైం మొబైల్ పార్కింగ్. ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది, దాంతోపాటుగా మొబైల్ ఫాస్టింగ్ కూడా చేయాలి. ఇక్కడ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి నెట్ లేకుండా ఉండొచ్చా లేదా, ఊపిరి లేకుండా ఉండొచ్చండి, నెట్ లేకుండా ఎట్లా ఉంటుందని అని చెప్పేసి అనిపిస్తుంటాయి. ఇక్కడ చిన్నదే. విజయనగరంలో ఒక ఇంటికి వెళ్తే అందరూ 4 కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. అయిపోయిన తర్వాత బయలుదేరుతుంటే చెప్పారు, మా అమ్మగారు ఒకసారి పరిచయం చేస్తానని చెప్పారు. మరి బెడ్ రిడెన్ పరిచయం మీద ఉన్నారు. మీరు నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు, మా కుటుంబంలో ఉండేటువంటి 7 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లల్ని ప్రతిరోజు వాళ్ళ అమ్మ కానీ మేము కానీ వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు పుస్తకాలు పెట్టుకున్నావా, టై కట్టుకున్నావా, బూట్లు వేసుకున్నావా, పెన్ పెట్టుకున్నావా, కంపాస్ పెట్టుకున్నావా, ఇవన్నీ అడుగుతుంది. మా అమ్మ ఒక్కతే అడుగుతుంది, దేవుడికి దండం పెట్టావా లేదా అని అడుగుతుంది. చిన్న అలవాట్లు అంటే ఏ చిన్న అలవాట్లు చేసిన కారణంగా మన కుటుంబంలో అట్లాంటి వాల్యూస్ పెరుగుతాయి. దీన్ని మన కుటుంబంలో ఎట్లా ఆచరించవచ్చు. రెండవది, దీనికోసం ఏంటంటే వారానికి ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడు, కుటుంబం మిలన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కుటుంబంలో ఉండేటువంటి 4 కలిసి కూర్చొని 1 గంట సేపు కబుర్లు చెప్పుకుంటాం. కబుర్లలో 3 విషయాలు రాకూడదు. 1 రాజకీయాలు రాకూడదు, 2 సినిమా రాకూడదు, 3 క్రికెట్ రాకూడదు.
ఈ 3 వస్తే డైవర్ట్ అయిపోతుంది మరి. కబుర్లు చెప్పుకోవాలి. క్వాలిటీ టైం ఉంది. చాలా బిజీగా ఉండేటువంటి డాక్టర్ పొద్దున్నే టిఫిన్ చేసి హడావిడిగా వెళ్ళిపోతుంటే పిల్లవాడు అడిగాడు, 7వ తరగతి పిల్లవాడు, నాన్న గంటకి ఎంత సంపాదిస్తూ ఉన్నాడు? ఆశీర్వాసి ఎందుకు అన్నాడు. చెప్పు నాన్న గంటకి ఎంత సంపాదిస్తూ ఉన్నాడు? చెప్పాడు, 1000 రూపాయలు సంపాదిస్తాను. ఒక నిమిషం నాన్న పరిగెత్తుకుంటే వెళ్ళాడు, ఒక 1000 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. నాన్న రేపు నా పుట్టినరోజు ఒక గంట టైం ఇవ్వమని చెప్పేసి అడిగాడు. తల్లికి ఆశ్చర్యం వేసింది. పిల్లవాడు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు, కానీ ఇవ్వలేదంటే టైం ఇవ్వలేకపోతున్నాడు. అక్కడ టైం ఇవ్వడం ఒకటి. కుటుంబ విలువలు అనేటువంటిది ఆ క్వాలిటీ టైం ఇచ్చినప్పుడు సరిపోతుంది. జీవన విలువల్ని మన కుటుంబంలో ఇవ్వగలుగుతున్నాం. టీచరు ఇంకొకరు నేర్పలేనటువంటి అనేక విషయాన్ని కుటుంబంలో. రాముడికి అది ఎప్పుడు వచ్చింది? ఇందులో చెప్తారు కదా, రఘుకుల రీతి సదాచర ఆయన ప్రాణజాయ పరవచన నా జాయ. అక్కడ కుటుంబ విలువలు అక్కడ అంతే. ఆ కుటుంబంలో ఉన్న కారణంగా ఒక పిల్లవాడికి అక్కా చెల్లిని ఎలా చూడాలో నేర్చుకున్నారండి. పరస్త్రీని ఎలా చూడాలో తల్లి నేర్పింది. 13 సంవత్సరాల పాటు వనవాసంలో ఉన్నప్పటికీ ముగ్గురే, రాముడు, లక్ష్మణుడు, సీత. రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ ఆభరణాన్ని పడేసినటువంటిది రాముడికి దొరికిన తర్వాత రాముడు చూపించి లక్ష్మణుని అడిగాడు, లక్ష్మణ నువ్వు గుర్తుపడతావా? వదినవేనా అని చెప్పేసి. అన్నయ్య, వదిన యొక్క కాళ్ళకు ఉండేటువంటి మాత్రమే నేను గుర్తుపడతాను, మిగిలిన నేను గుర్తుపడతాను అని చెప్పి చెప్పాడు. 13 సంవత్సరాల పాటు అడవిలో ముగ్గురే ఉన్నప్పటికీ ఏ రోజున కూడా తలెత్తి చూడలేదు. రాముడు వనవాసానికి వెళ్ళాలి. రాముడు వెళ్తుంటే సీతమ్మ నేను వస్తా అంటాడు. నువ్వెందుకమ్మా, అడవిలో చాలా కష్టం ఉంటుంది, వద్దు అని చెప్పేసి చెప్తాడు. పత్రంగా సినిమాలు విన్నప్పుడు, ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనే రాముడు. నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనను సీత. భార్యాభర్త మధ్యలో ఉండేటువంటి సంబంధం కేవలం శారీరకమైనటువంటి కాదు. నీడను వదిలిపెట్టి ఎట్లెళ్తున్నావు? నువ్వు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత నిన్ను వదిలేసి నేను అంతఃపురం ఉంటే నేను సుఖంగా ఉంటాను చెప్పేసి ఎట్లా అనుకుంటావు? రెండోసారి అడవిలోకి పంపించిన తర్వాత యాగం చేస్తున్నాడని చెప్పేసి వార్త వినేసి సీతమ్మ వారికి సందేహం వచ్చి గురువు గారిని అడిగింది, ఏమంటే యాగం చేయాలి అంటే భార్య ఉండాలి కదా, నేను లేను కదా, రాముడు ఏమన్నా 2వ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి సందేహం. గురువు గారు చెప్పారండి, రఘుకులేశుడే ధర్మము వీడి మరో భావతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యంపై హృదయమమ్మ. ఆ ఆలోచన రాముడి మనస్సులో వచ్చినప్పటికీ రాముడు దేవుడయ్యేవాడు కాదండి. బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకుని చేశాడు. లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాలండి? అన్నయ్యతో పాటు నేను వెళ్తా అని చెప్పేసి అంటే లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఎందుకురా నువ్వు అని చెప్పేసి అనలేదు, వెళ్ళినా అంది. వెళ్ళమంటూ ఏం చెప్పింది, రామం దశరథం విద్ది, రాముడు దశరథుని చూసుకో, మా విద్ది జనకాత్మజ జానకి సీతమ్మ వాళ్ళ తల్లిని చూసుకో, అడవిని అయోధ్యగా భావించు, వెళ్ళిరా అంది. భార్య ఊర్మిళ, మీ నిద్ర నాకు ఇవ్వండి, రాముడికి మీ రక్షణగా ఉండాలి, 14 సంవత్సరాలు నేను నిద్రపోతాను, మీరు వెలుగుతూ ఉండండి అని చెప్పేసి పంపించింది. ఒక కుటుంబం అంటే ఇది. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట అంటే ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, కేవలం 52 అంగుళాల ఎత్తుండేటువంటి రాతి విగ్రహం యొక్క ప్రతిష్ట కాదు, ఏ విలువల కోసం ఆదర్శాల కోసం రాముడు జీవించాడో ఆ ఆదర్శాల యొక్క విలువల యొక్క ప్రతిష్ట. రాముడి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత, రాముడి యొక్క పట్టాభిషేకం జరిగిన తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట తర్వాత రామరాజ్యం భారతదేశంలో ప్రారంభం కావాలి.
ఆ నామరాజ్యం అంటే ప్రభుత్వం చేసేది కాదు, మనందరం కలిసి చేసుకునేది. యుద్ధ భూమిలో రావణాసుడు చనిపోయిన తర్వాత పక్కన రాతి మీద కూర్చుంటున్నాడు రాముడు. వార్త విన్నటువంటి మండోదరి పరిగెత్తుకుంటూ యుద్ధ భూమిలో భర్త దగ్గరకు వస్తూ ఉంటుంది. కిందికి చూస్తున్నటువంటి రాముడికి ఒక పరస్త్రీ యొక్క నీడ దగ్గరికి రావడం చూసేసి లేచి 2 అడుగులు వెనక్కి. ఎంతో కోపంతో వస్తున్నటువంటి మండోదరి రాముడిని శపించాలని చెప్పేసి అనుకుంది. కానీ కిందికి చూస్తూ 2 అడుగులు వెనక్కేసినటువంటి రాముడిని చూసి అనుకుందట మండోదరి, పరస్త్రీ యొక్క నీడ తాకడానికే ఇష్టపడినటువంటి రాముడు, అటువంటి చరిత్రత, అటువంటి శీలం కలిగినటువంటి రాముడు నేనే శపించగలుగుతానని చెప్పేసి. కుటుంబ విలువలు ఇవి. అమ్మాయికి జాగ్రత్త నేర్పుతున్నాము, అబ్బాయికి అమ్మాయిని ఎలా చూడాలి నేర్పుతున్నామో లేదా? నేర్పాలి. సమాజంలో ఉండేటువంటి ఏ అమ్మాయికి అన్యాయం జరగకుండా నేను చూడలేకపోవచ్చు, కానీ మా ఇంట్లో మా బంధువుల కారణంగా మేము ఉండేటువంటి చోట్ల ఉండేటువంటి అబ్బాయి ఏ తప్పు చేయకుండా, అంతే కదండి. ఉచితం అమ్మాయిలకు ఎలా ఉంది? ఏ తండ్రి అయినప్పటికీ కూతురు వివాహం చేసినప్పుడు కూతురు సుఖంగా ఉండాలనుకుంటుందా లేదా? అనుకుంటారు. కానీ జనకులు కూడా సీతమ్మ వారు సుఖంగా ఉండాలని చెప్పేసి అనుకొని వివాహం చేశాడు. కానీ దురదృష్టం వనవాసం వచ్చింది, రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. జనకుడి యొక్క పెంపకం చూడండి. ఆ కుటుంబంలో బలవంతుడైనటువంటి శత్రువు రాక్షసుడు తనను తీసుకువెళ్ళిపోయిన తర్వాత రాముడికి తను ఇక్కడ ఉందని చెప్పేసి తెలియడానికి సమాచారం ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది. ఒక్కతే ఉన్నప్పటికీ, ప్రలోభ పెడుతున్నప్పటికీ, ఒత్తిడి చేస్తున్నప్పటికీ, బెదిరిస్తున్నప్పటికీ, భయపెడుతున్నప్పటికీ ఏ రోజు కూడా తల వంచకుండా, భయపడకుండా, బాధపడుతున్నప్పటికీ రావణాసుడు వచ్చి బెదిరిస్తుంటే, ప్రలోభ పెడుతుంటే గట్టి పరక ఎదురుగా పెట్టుకుని మాట్లాడింది తప్ప ఏ రోజు భయపడ. ఇక్కడ సుఖపడాలని చెప్పేసి కోరుకునేటువంటి జనకులు కూడా సీతమ్మ వారికి ఇంత భయంకరమైనటువంటి కష్టాల్లో కూడా ఎలా నిలబడాలో ఆ కుటుంబం నేర్పింది. నా కూతురు నా కొడుకు సుఖంగా ఉండడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని ధైర్యంగా ఎదిరించే పరిస్థితి కూడా మన పిల్లలు కావాలి. అటువంటి కుటుంబ విలువల్ని మన యొక్క కుటుంబంలో అందించాలి. రెండవది, పర్యావరణ హితంగా జీవించాలి. ఇంత పెద్ద అంతఃపురంలో జీవిస్తున్నటువంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద కుటీరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోలేదు. మొత్తం అడవిని నరికేయాలని చెప్పేసి అనుకోలేదు. తను జీవించడానికి ఎంత కావాలో అంత మాత్రమే కట్టుకున్నాడు. ప్రకృతిని కాపాడుకుంటూ జీవించాడు. రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రకృతి మొత్తం కూడా పులకరించిపోయింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము, ప్రార్థిస్తాము, మొక్కుకుంటాము, తీర్చమని అడుగుతాము. కానీ ఆయన ధర్మపత్ని అయినటువంటి భూదేవిని బాధ పెట్టామనుకోండి, స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయా? శ్రీదేవి భూదేవి అన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనం పొందాలంటే, మన కోరికలు తీర్చాలంటే ఆయన ధర్మపత్ని అయినటువంటి భూదేవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి. ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు. ఒకటి క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్ అని చెప్పేసాం. మన కార్లో 4 డోర్లకి స్టీల్ బాటిల్, గ్లాస్ బాటిల్ పెట్టుకున్నాము, బయట టక్కన కొనేసి ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకున్నాము. సింగిల్ యూజ్ వాడకూడదు. మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి కుంభమేళాలో 60 కోట్ల మంది స్నానం చేశారు. 40 రోజుల పాటు జరిగింది. మన కార్యకర్తలు అంటున్నారు, కొన్ని కోట్ల మంది ఇంత ఇక్కడికి వస్తూ ఉంటే భోజనాలు చేస్తే ఎంత ప్లాస్టిక్ లేదా ఎంత సింగిల్ యూజ్. ఇక్కడ దేశం మొత్తం నుంచి 13 లక్షల కంచాలు, గ్లాసులు, సంచులు సేకరించారు. నినాదం ఇచ్చారు, ఏక్ తైలి ఏక్ తాలి. దేశం మొత్తం నుంచి వచ్చారు, ప్రతి ఇంటి నుంచి ఇచ్చారు. ఎక్కువ ఉంది. కొంతమంది 100-200 ఇచ్చారు.
అవి తీసుకెళ్ళారు 13 లక్షలు. అక్కడికి వెళ్ళేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన అనేక సంస్థలకి, స్వామీజీలకి, ఆశ్రమాలకి, మఠాలకి అందరికి ఇచ్చారు. మీరు భోజనాలు పెట్టండి, మీరు ఎంతమంది పెడతారు మీకు కంచాలు ఇస్తాము, కానీ సింగిల్ యూజ్ వాడకండి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాను, కొన్ని మెట్రిక్ టన్నుల యొక్క వేస్ట్ ఏదైతుందో తగ్గిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఆ గ్లాసుని వాటిని స్టీల్ బ్యాగ్స్ అని చెప్పి గ్రామాల్లో ఇచ్చారు. మన అపార్ట్మెంట్లలో ఉండేటువంటి 100-250 ఇళ్ళు ఫంక్షన్స్ జరుగుతుంటాయి, సింగిల్ యూజ్ వాడుకుంటుంటాము. మన ఫ్యాన్షన్స్, కాలనీ, అపార్ట్మెంట్, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అందరం కూడా మనము పెట్టుకోవచ్చు. ఒక 100-200 కంచాలు, టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు, టీ గ్లాసులు, 4 జగ్గులు కలిపి స్టీల్ బ్యాంక్ అని పెట్టుకున్నాం ఉంటుంది, ఎంత కాపాడబోతుంది. నీరు వృధా చేయకూడదు. ప్రకృతి మన యొక్క కోరికల్ని తీర్చదండి, మన యొక్క అవసరాలు మాత్రమే తీరుస్తుంది. నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్, నాట్ యువర్ గ్రీడ్ అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు. అలహాబాద్లో నెహ్రూ గారికి భోజనానికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటే అన్నాడు కాదు, ఎందుకంటే ఎక్కువ పోస్తున్నా చాలా అన్నాడు. నవ్వుతూ అన్నాడు నెహ్రూ గారు, మీ సౌరాష్ట్ర కాదండి, పోర్బందర్ కాదు, ఎడారి ప్రాంతం నీళ్ళు తక్కువ ఉండడానికి గంగ మా పక్కనే ప్రవహిస్తుంది. గాంధీ గారు అన్నారు, గంగ నీ పక్కనే ప్రవహిస్తుంది, కానీ నీ ఒక్కడి కోసం ప్రవహించట్లేదు, అందరి కోసం. మరి గంగ మొత్తం నాకే అనిపిస్తుంది, నాకు ఎంత కావాలంటే. ప్రకృతిని కాపాడుకుంటూ జీవించడం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వరాహ రూపంలో భూమిని కాపాడడం ఇదే కథ. భూమిని కబలించాలని చెప్పేసి అనుకున్నాడు. ఈరోజు ప్లాస్టిక్ కబలించాలనుకుంటుంది, మొక్కలు నరికేసి కబలించాలనుకుంటున్నాం, ఇవాళ నీటిని వృధా చేసి కబలించాలనుకుంటున్నాం, రసాయన ఎరువులతో కబలించాలనుకుంటున్నాం. ప్రకృతిని కాపాడు. మన పుట్టినరోజు, వివాహ దినోత్సవం ఎంత వైభవం చేసుకోవాలి మీ ఇష్టమో, కానీ సంవత్సరానికి ఒక్కసారి ఒక్క మొక్కను నాటేసి నేను చేయొచ్చా? దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది సంవత్సరానికి ఒక్క మొక్క నాటినప్పటికీ ఇంత గ్రీన్ కవర్ పెరుగుతుంది. పర్యావరణ హితంగా జీవించేటువంటి తత్వం. ముఖ్యంగా ఈ 3 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలి. ఇక్కడ చిన్న చిన్నవే అండి, పాల కవర్ ఉంటుంది, దాన్ని పారేయకూడదు. ఈకో బ్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఒక సంచిలోనో ఒక బాటిల్లోనో ఇవన్నీ కూడా కూర్చేసాం. ఇంత విశాలమైనటువంటి హాల్లో పేరుకుపోయేటువంటి ప్లాస్టిక్ మొత్తం కూడా 1 లీటర్ బాటిల్లోకి వచ్చేస్తుంది అంత గట్టిగా. అది బ్రిక్ అయిపోతుంది గట్టిగా. ఇవాళ ఈకో బ్రిక్స్తో స్టూల్స్, టేబుల్స్, కుర్చీలు తయారు చేసి వస్తున్నాం, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేస్తాం. ఈకో మిత్రం అని చెప్పేసి ఒక యాప్ ఉంది, తర్వాత ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 7 విషయాలు ఉంటాయి అందులో. బట్ ఆ ఈకో మిత్రం యాప్ని కనుక డౌన్లోడ్ చేసి అందులో ఉండేటువంటి 7 బిందువులు మనం ఆచరించడం ప్రారంభిస్తే హరిత గర్ర అని చెప్పేసి అంటారు. మన చిన్న ఏమి చేయొచ్చు, మనం చాలా మంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. మరి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు, నీటిని వృధా చేయకూడదు, మొక్కల్ని పెంచాలి. 3వది సోషల్ హార్మోనీ, సమరసత అని చెప్పేసి. రాముడు శబరి యొక్క కులం చూడలేదు. కృష్ణుడు కుచేలుడి యొక్క అంతస్థితిని చెప్పేసి ఆలోచించాడు. రాముడు గుహుడి యొక్క కులం ఏంటి అని చెప్పేసి చూడలేదు, ఆలింగనం చేసుకున్నాడు. 14 సంవత్సరాల పాటు వనవాసం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం అయ్యేటువంటి సమయంలో 14 సంవత్సరాల పాటు వనవాసంలో తనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని పిలిచాడు రాముడు పట్టాభిషేకం. కానీ రాముణ్ణి పూజించడం అంటే, కృష్ణుణ్ణి పూజించడం అంటే క్యాస్ట్ అండ్ క్లాస్ యొక్క, కులము అంతస్తు యొక్క భేద భావాన్ని నా మనసులోంచి తుడిచిపెట్టడం. అప్పుడే నిజమైనటువంటి పూజ.
ఎంత బాగా పూజించావు రాముడు ఎప్పుడు చూడలేదు, ఎంత బాగా జీవించావు మాత్రమే దేవుడు చూశాడు. ఎంత గొప్పగా పూజించినప్పటికీ భగవంతుడు కోరినట్టుగా జీవించినప్పుడు దేవుడు మనం చూసి ఆనందించాడు. రామాయణము, రాముడు నడిచినటువంటి మార్గం, ఉత్తరాయణం దక్షిణాయనం, రామాయణం. రాముడు నడిచినటువంటి మార్గం నేను నా ఇల్లు నేను పనిచేసేటువంటి చోట ఈ కులం యొక్క భేదభావాలు లేకుండా అందరినీ గౌరవించాలి. ప్రొఫెషన్ వేరే కావచ్చండి, బాధ్యత వేరే కావచ్చు, ఒకటి సిఈ కావచ్చు, ఒకటి ఏఈ కావచ్చు, ఒకటి లైన్మెన్ కావచ్చు, కానీ వ్యక్తిగానే గౌరవించాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఈ భేదభావాల కారణంగా సమాజం డివైడ్ అయిపోయింది, నష్టపోతున్నాం మన హిందూ సమాజం. ఇది పోవాలి. ఇప్పుడు గ్రామాల్లో ప్రయత్నం చేస్తున్నాం, దేవాలయంలో అందరికీ ప్రవేశం లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం దగ్గర గ్రామాలకు వెళ్తే ట్యూషన్ సెంటర్ జరుగుతుంది గ్రామంలో. 3 సంవత్సరాల పాటు ఆ ట్యూషన్ సెంటర్ 30-35 మంది పిల్లల్ని చదువుతూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న కారణంగా 3 సంవత్సరాల తర్వాత సమాజం అంగీకరించింది ఎస్సీస్నే దేవాలయంలో రానివ్వాలి. ప్రయత్నం చేస్తుంది. దేవాలయం అందరిది, అది ఈ కులం కాకుండా కాదు, అందరి పట్ల అటువంటి గౌరవం. 4వది స్వదేశీ. ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు తన దేశం గురించి. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనప్పటికీ తన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మన దేశం గురించి మాట్లాడుకోగలం. కానీ మన దేశం యొక్క వస్తువుని మనం వాడుకోవాలి, లేనటువంటి విదేశాలకు తీసుకోవాలి. లేని టెక్నాలజీని తెచ్చుకుంటాం మనం, అవసరమైతే మనం డెవలప్ చేసుకుంటున్నాం మనం. ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ అయ్యేటువంటి బుల్లెట్ ట్రైన్ 2025లో రాబోతున్నది. మన బిమల్ వాళ్ళు చెప్తున్నాం. ఈ నెలలో, వచ్చే నెలలో వందే భారత్ యొక్క స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది. రష్యా వాడిని క్రయోజెనిక్ టెక్నాలజీ ఇవ్వనున్నాడు, మనం తయారు చేసుకుంటాం. అన్ని రంగాలు మనం చేసుకుంటాం, మనం ఎదుగుతున్నాం. స్వదేశీ వస్తువులు, మన భాష, స్వభాష. ఆంగ్ల మాధ్యమంలో చదవడం తప్పు కాదు, కానీ తెలుగులో మాట్లాడితే తప్పు అనేటువంటి భావన మన మనసులో ఉంది. తెలుగులో మాట్లాడినప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి విద్య ఏదైతుందో 5వ తరగతి వరకు మాతృభాషలో జరగాలి. ఇప్పుడు ఉండేటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా అదే కోరుతుంది. ఇప్పుడు తెలుగు మనం ఇంట్లో జరిగేటువంటి శుభకార్యంలో వేసేటువంటి ఆహ్వానము తెలుగు రాని వాళ్ళకి ఎంతమందికి ఇస్తాం మనము? కానీ చాలా సహజంగా ఇంగ్లీష్లో వేసేస్తాం. తెలుగు రాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో వేయండి, తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగులో వేసేద్దాం. చిన్నదే అనిపిస్తుంది, మన పిల్లలు విన్నారు కదండి అనిపిస్తుంది. తెలుగులో మనమన్నా సరే కొన్ని వేయచ్చు, చిన్నదే. శాఖలో ప్రయత్నం చేస్తుంటారు, స్వయం సేవకులు వస్తారు, ఇంగ్లీష్ మీడియం చదువుతుంటారు. వాటి సంక్రాంతికి ఒక 50 వేమన శతకం, సుమతి శతకం యొక్క పద్యాల పోటీ చదువుకోవాలి. రావాలి మాతృభాషలో. ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ రీసెర్చ్ చేస్తూ ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూలు కట్టెలు, ఆ ప్రిన్సిపల్ చెప్పింది, ఇది స్పెయిన్తో యుద్ధం జరిగినటువంటి సమయంలో గెలిచినటువంటి ఓడ యొక్క అవశేషాలతో కట్టినటువంటి స్కూల్. మనవాడు అడిగాడు, ఏంటంటే దీంట్లో ఎంత విశేషం ఉంది సార్ అని చెప్పింది ఇంగ్లాండ్ టీచర్. ఇన్ ఇంగ్లాండ్ వి డోంట్ జస్ట్ టీచ్ ఇంగ్లీష్, వి టీచ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి. చదువు మాత్రమే కాదు, అసలు ఇంగ్లాండ్ ఏంటి, దేశం ఏ విధంగా పౌరుష పరాక్రమం అవుతుంది, ఇది మేము నేర్పిస్తాం.
మన మాతృభాష పట్ల కేవలం భాష ఒకటే కాదు, భాషతో పాటు మన యొక్క సంస్కృతి ఉంది. పదాలు ఏవే ఉన్నాయి. స్వభాష, మన వేషము, మన పండుగలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన భోజనము, మన ఆహారాలు, మన విహారము. విదేశాలకు వెళ్తున్నారు, వెళ్ళండి. ఇక్కడ భారతదేశం చూశారో లేదు. సద్గురు అన్నారు, ఎంత కాస్ట్లీ బట్టలు కొనుక్కోండి, కానీ 30% హ్యాండ్లూమ్ ఉన్నాయా లేవా చూసుకోండి. ప్రతి ఒక్కటి. ఇక్కడ ఇంత మాత్రమే కాదు, రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా మనందరం ప్రయత్నం ఏంటంటే ప్రతి రంగము కూడా భారతీయమైన ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఇండియన్ థాట్ అండి, భారతీయ ఆలోచన. పాశ్చాత్య ఆలోచనలో ఫెమినిజం గురించి మాట్లాడారు, ఇండియన్ థాట్లో భారతీయ ఆలోచనలో మదర్హుడ్ గురించి మాట్లాడారు. వెస్టర్న్ థాట్లో హెల్త్ ఈజ్ ఎ ఇండస్ట్రీ, కానీ ఇండియన్ థాట్లో హెల్త్ ఈజ్ సర్వీస్ సెక్టర్. ఇండస్ట్రీ అయినప్పుడు పర్సు చూసింది, సర్వీస్ సెక్టర్లో ఉన్నప్పుడు పల్సు చూసింది. వెస్టర్న్ థాట్లో స్పెండింగ్ సొసైటీ, ఇండియన్ థాట్లో సేవింగ్ సొసైటీ. 2008 ఆర్థిక మాంద్యంలో భారతదేశం తట్టుకొని నిలబడటానికి ఏకైక కారణం ఏంటి అని చెప్పేసి ఎకానమిస్ట్ రాసింది ఏంటంటే, భారతదేశం ఉన్నటువంటి సాధారణమైనటువంటి గృహిణి తన యొక్క పోపు డబ్బాలో దాచిపెట్టినటువంటి డబ్బే ఈ దేశాన్ని కాపాడిందన్నారు. మనం కూడా చూస్తుంటే తెలుస్తుంది, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు దాచిపెట్టిన డబ్బు ఆవిడే తప్ప ఇంకోటి దొరకదు. అవును కదా. నోట్బందీ అయిన తర్వాత ఎంత బయటకు వచ్చింది విన్నారు. కాపాడింది సేవింగ్ సొసైటీ. కానీ మెల్లిగా మన సేవింగ్స్ ఈ రోజున 50% పడిపోయాయి. రిసోర్సెస్ని కన్సంప్షన్ ఇది వెస్టర్న్ థాట్, రిసోర్సెస్ని కాపాడుకోవడం, వనరుల్ని కాపాడుకోవడం ఇండియన్ థాట్. (1962) చైనాతో యుద్ధం జరిగేటప్పుడు జనరల్ మానిక్ షా, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉంటే ఇందిరాగాంధీ అంటారు, సినిమాలో చూడండి, సైనికుడు అంటే ఎవరు? సరిహద్దులో నిలబడి దేశాన్ని కోసం ప్రాణాలు అర్పించేవాడు. మానిక్ షా అంటారు నో అని అంటాడు. సైనికుడు అంటే సరిహద్దులో నిలబడి దేశం కోసం ప్రాణాలు అర్పించేవాడు కాదు, సరిహద్దుల్లో నిలబడి శత్రువుల యొక్క ప్రాణాలు తీసేవాడు. దాంట్లో చేయకూడదు. ప్రతిదీ మన రక్షణ రంగము, ఫారిన్ పాలసీ 70 సంవత్సరాల్లో సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాలని లాస్ట్ విలేజ్ కాన్సెప్ట్ గా ఉండింది. కానీ అక్కడ వనరులు లేవు, సౌకర్యాలు లేవు, ఉద్యోగం లేదు, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, పట్టించుకుంది. కానీ ప్రపంచం మన దేశంలోకి వచ్చినప్పుడు ఇది లాస్ట్ విలేజ్ కాదు, ఇది ఫస్ట్ విలేజ్. కాన్సెప్ట్ మారింది. 7 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ విలేజ్ అన్నారు. ఫస్ట్ విలేజ్లో మౌలిక సదుపాయాలు పెరగాలి, వసతులు పెరగాలి, విద్య పెరగాలి, ఉపాధి పెరగాలి, ఆరోగ్య అవకాశాలు పెరగాలి. అక్కడ ఉండేటువంటి ప్రజలు సరిహద్దులు వదిలి ఊళ్ళో సిటీకి రావాలని చెప్పేసి ఆలోచన కలిగితే దేశానికి ప్రమాదం. అక్కడ ఉండేటువంటి ప్రజలు అక్కడే ఉంటారు. కాన్సెప్ట్ మారింది. సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి అబ్దుల్ నజీర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారండి. ఆయన కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ యొక్క లా డిపార్ట్మెంట్లో మాట్లాడుతూ చెప్పాడు, డీకోలనైజింగ్ లీగల్ సిస్టమ్ అన్నాడు. లీగల్ సిస్టమ్ భారతీయత ఎట్లా రావాలి, పాశ్చాత్య యొక్క ఆలోచన ఎట్లా. ఇక్కడ ప్రతి దాంట్లో మనమైనటువంటి తెచ్చుకోవాలి. జనవరి 26 ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. జనవరి 29 సాయంత్రము రాష్ట్రపతి భవన్ ముందు బీటింగ్ రిట్రీట్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది.
70 సంవత్సరాల నుంచి ఆ బీటింగ్ రిట్రీట్లో అబైడ్ బై మీ అనేటువంటి ఒక ట్యూన్ వాయిస్తుంటారు. ఏంటిది అంటే బ్రిటిష్ రాణి పట్టాభిషేకం జరిగే సమయంలో పాడేటువంటి పాట యొక్క ట్యూన్ని 70 సంవత్సరాల పాటు వాయిస్తూ వచ్చాము. గత 5 సంవత్సరాల క్రితం మార్చారు దాన్ని తీసేసి చైనాతో యుద్ధం జరిగేటప్పుడు లతా మంగేష్కర్ పాడినటువంటి పాట ఉంది, ఏ మేరే వతన్ కే లోగో అనేటువంటి పాట. ఆ పాటకి ట్యూన్ని పెట్టారు. అబైడ్ బై మీ వాయించినప్పుడు ఏ ఒక్క సైనికుడికి ఏమనిపించలేదు. ఈ ట్యూన్ పెట్టిన తర్వాత దేశంలో వింటున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడి యొక్క రక్తం పొందుతుంది. చిన్న మార్పు, ఆలోచన ఎంత మార్పు వస్తుంది. అబ్దుల్ కలాం గారిని అడిగారు మీడియా వాళ్ళు, బీయింగ్ ఎ స్పిరిచువల్ పర్సన్, ఆధ్యాత్మిక వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి అయినటువంటి మీరు ఈ విధంగా గురించి ఇన్ని రకాల మిజైల్స్ గురించి మీరు తయారు చేశారు, మీకు ఎప్పుడు తప్పనిపించలేదా అని చెప్పేసి అంటారు. అప్పుడు అబ్దుల్ కలాం చెప్పాడు, ఐ వాంట్ మై కంట్రీ టు ప్రోగ్రెస్, నా దేశం ప్రగతి చెందాలి అనేటువంటి కోరిక నాకు. ఫర్ మై కంట్రీ టు ప్రోగ్రెస్ ఐ నీడ్ పీస్, దేశం ప్రగతి చెందాలంటే శాంతి కావాలి, శాంతి కావాలి అంటే బలం ఉండాలి. బలము లేనటువంటి, శక్తి లేనటువంటి ఏ దేశం కూడా శాంతిని కోరలేదు. బలహీనం వాడికి శాంతిని కోరే హక్కు లేదు. కానీ నా దేశము శక్తివంతమైనప్పుడు శాంతి లభిస్తుంది, శాంతి కారణంగా నా దేశం ప్రగతి చెందుతుంది. అబ్దుల్ కలాం కానీ ప్రతి రంగాన్ని భారతీయమైనటువంటి ఆలోచనతో ఎట్లా తెచ్చుకోవాలి. స్వదేశీ దినం, కానీ మనం ఆచరించేటువంటి స్వదేశీ మన ఇంట్లో మనం ఏం ఆచరించాలి. దీంతో పాటు ప్రభుత్వం వైపు చేసేది అన్ని రంగాలు మారు, విదేశీ థాట్స్ వస్తుంటాయి, లివింగ్ టుగెదర్ అన్నారు, రకరకాల వస్తుంది. ఆ దేశానికి అది అవసరమేమో, మనకు అక్కర్లేదు. ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండేటువంటి దేశంలో అది అక్కర్లేదు మనకి. పోయింది V2 అవర్ 2 అన్నారు, V2 అవర్ 1 అన్నారు, ఇవాళ V2 అవర్ 1 అని చెప్పేసి అంటున్నారు. డింక్ అని చెప్పేసి అంటున్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి దేశం ఏమైపోతుంది. ఆ దేశాలకు అవసరమేమో మనకు కాదు. చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళాను, నచ్చినటువంటి కలరు, నచ్చినటువంటి డిజైన్, కావాల్సినటువంటి రేట్లో కనపడింది. అడిగాను షాప్ వాడిని, ఈ చెప్పు ఇవ్వయ్యా అని చెప్పేసి. వాడు చెప్పాడు, సార్ మీరు 10వ నెంబర్ కదా, 8వ నెంబర్ అది తీసుకుంటారా అన్నాడు. డిజిటల్ కూడా తీసుకుంటారండి. డిజైన్ నచ్చి, కలర్ నచ్చి, రేటు సరిపోయిన తర్వాత మన కాళ్ళకు సరిపడినటువంటి చెప్పుడు ఎప్పుడైనా కొట్టావా? ఎప్పుడు కూడా జీవితం. ఆ 3 నచ్చినప్పటికీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే నా కాళ్ళకు సరిపోదు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి వెస్టర్న్ థాట్లో వచ్చేటువంటి అనేక సిద్ధాంతాలు ఏమొచ్చినప్పటికీ ఈ దేశం యొక్క సిస్టమ్కి, ఈ కల్చర్కి, ఈ సొసైటీకి అది సరిపోతుందా లేదా చూసి మాత్రమే దాన్ని స్వీకరించాలి, లేకపోతే స్వీకరించాలి. లంక బంగారంతో నిండి ఉంటుంది. రావణాసుని చంపేసిన తర్వాత లక్ష్మణుడు అడిగాడు, నా 14 ఏళ్ళు అయిపోయింది, భరతుడు ఇప్పుడు రాణిస్తాడో లేదో, ఎట్లా మనం బలంతోనే గెలిచాం కదా, ఇంత బంగారంతో నిండినటువంటి లంక ఇక్కడే ఉందామని చెప్పేసి అంటే రాముడు చెప్పాడు, లంక బంగారంతో నిండినప్పటికీ జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి కలిగిస్తున్నాడు. రాముడు చెప్పింది మర్చిపోయాము. ఇవాళ ఉండేటువంటి కాలేజ్ స్టూడెంట్ అడిగేవాడుకోండి, 90లో అడిగినప్పుడు చెప్పేవాడు జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి కలిగేసి. ఎవరు చెప్పారా అంటే ఎన్టీ రామారావు అడిరావులో చెప్పారన్నమాట. ఆ సినిమాలో పాట వచ్చింది, వాళ్ళు అడిగారు. మర్చిపోయాం రాముడి గురించి. పూజించడం మాత్రం మర్చిపోయాము, ఆయన చెప్పింది ఆచరించడం మర్చిపోయాం, విన్న మర్చిపోయాం. చివరిది 5వది సివిక్ సెన్స్ అండి. సివిక్ సెన్స్ తగ్గింది. విదేశాలకు వెళ్ళొచ్చినట్టు వాళ్ళు చెప్తారు, అబ్బా లండన్లో అని మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి రాత్రి 12ంటికి ఎదురుగా బాల్కనీ నుంచి చూస్తే ఆ సిగ్నల్ దగ్గర పోలీస్ వాళ్ళు లేకపోయినప్పటికీ, ట్రాఫిక్ లేకపోయినప్పటికీ ఎర్ర సిగ్నల్ పడిన తర్వాత 1.5 నిమిషం కారువాడు ఆగాడండి అంటాడు. సింగపూర్కి వెళ్ళొచ్చారండి, ఎవరైనప్పటికీ చెత్త బయట వేయడండి, జోగులు పెట్టుకుంటాడు, కాళ్ళు దాచి పెట్టుకుంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెత్త కుట్టేస్తారు. మనం ఎందుకు చేయకూడదు ఇక్కడ? ఫ్రీ సొసైటీ అంటే చెత్త వేయడం కాదు,
82లో ఏషియాడ్ జరిగినప్పుడు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అడిగారు, కలకత్తాలో, ఏమైనా ఇంత ఊరు పెద్దది, ఇంత పెద్ద సిటీ అన్నారు, ఇక్కడ ఏషియా గేమ్స్ జరుగుతున్నాయి, ఇంత రోడ్డంతా ఇంత చెత్తగా ఉంది, ఏంటి పరిశుభ్రం చేసుకోవడానికి చెప్పేసి అంటే మన వాళ్ళు చెప్పారట 60 లక్షల జనాభా అండి, ఎట్లుంటుంది చెత్త పడకుండా ఎట్లుంటుంది అన్నారు. మనకు కరెక్ట్ కదా అనిపిస్తుంది. వాళ్ళు అడిగారట 60 లక్షల జనాభా సరిపోదా శుభ్రం చేసుకోవడానికి అన్నారు. నా హైదరాబాద్ని నేను శుభ్రం చేసుకోలేకపోవచ్చండి, కానీ నా హైదరాబాద్ నా వల్ల అపరిశుభ్రం కాకూడదు. నేను చూసుకోను కదా, నా ఇల్లు ఎలా ఉండాలి, నా హైదరాబాద్ అట్లాగే ఉండాలి, నా దేశం అట్లాగే ఉండాలి. జీడిపి 4th ప్లేస్కి వెళ్ళాము, కానీ ఇండియా టుడే March 30th వచ్చినటువంటి ఆ పుస్తకం చూడండి, ఆ హెడ్డింగ్ ఉంది కవర్ పేజ్, జీడిపి అన్నాడు, గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ అన్నాడు. 118th ప్లేస్లో ఉంది. కామన్ ప్లేస్లో రైల్లో వెళ్తున్నప్పుడు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఫోన్ ఎట్లా మాట్లాడుతున్నామో, శుభ్రత ఎట్లా ఉంది, ఎక్కడ ఉంచుతున్నాము, చెత్తని ఎక్కడ వేస్తున్నామో, మనం పనిచేసేటువంటి చోట్ల 10 పారామీటర్స్ ఇచ్చాడు. అందులో ఒకటి పనిచేసేటువంటి చోట మహిళ యొక్క సంరక్షణ ఎలా ఉంది, తను ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నది, హెల్త్, హైజీన్, బిహేవియర్, రూల్స్ పాటించడం, ప్రతి ఒక్కటి. రెడ్ సిగ్నల్ పడింది, బండి మీద వెళ్ళిపోతున్నాడు కుర్రాడు, పక్కన నుంచి ఉండేటువంటి పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి సాపాడు, సిగ్నల్ కనపడలేదు అన్నాడు, అది కనపడలేదు సార్, మీరు కనపడలేదు అన్నాడు. పోలీసు వాడు కనపడితే కాదు, లేకపోయినప్పుడు పాటించాడు. కానీ రూల్స్ని డిఫై చేసి, రూల్స్ని తెంచేస్తే హీరోయిజం కాదు, రూల్స్ని పాటించడంలో హీరోయిజం అనేటువంటి ఆలోచన, మైండ్ సెట్, నెరేటివ్ విధం కావాలి. 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరాముడు, వనవాసం అంటే అయోధ్య వదిలి వెళ్ళడం కాదండి. అంత మాత్రమే కాదు, ఏ ఒక్క గ్రామంలోకి, నగరంలోకి దాని యొక్క సరిహద్దు లిమిట్ లోపలికి అడుగు పెట్టకూడదు. కిష్కింద లోపలికి అడుగు పెట్టలేదండి రాముడు. సుగ్రీవుడితో మాట్లాడాలని లక్ష్మణుడు పంపించాడు. లంకా నగరం లోపలికి అడుగు పెట్టలేదు రాముడు 14 సంవత్సరాలు. ఈ నియమాన్ని పాటిస్తాడా లేదా అని చెప్పేసి చూడడానికి కైకేయి ఎవరిని పంపలేదు. వనవాసాన్ని పంపించినటువంటి కైకేయి కూడా రాముడి మీద అంత నమ్మకం. రాముడి యొక్క మనసులో కూడా ఇది చూడటానికి ఎవరూ లేదు కదా, ఎప్పుడైనా సరే అలా వెళ్ళొద్దామా అనేటువంటి నియమాన్ని ఉల్లంఘిద్దామనే ఆలోచన రాముడి యొక్క మనసులో ఏ ఒక్క క్షణం కూడా కలగలేదు. కలిగి ఉంటే రాముడు దేవుడు అయ్యేవాడు కాదు. అయోధ్యలో రాముని ప్రతిష్ట అంటే, రామరాజ్యం రావాలనే కోరిక అంటే, రాముని పూజించడం అంటే, రాముడు ఏ విధంగా అయితే నియమాన్ని పాటించేటువంటి స్వభావం రాముడిలో ఉందో దాన్ని ఆచరించేటువంటి ప్రజలు మనకు కావాలి. మరి అయోధ్యలో గుడి నిర్మాణం పూర్తయింది. కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది మనందరి యొక్క హృదయాల లోపల రాముడికి గుడి కట్టుకోవాలి. రాముడికి ఎలా జీవించడం, నేను జీవించడం ప్రారంభించాను. ఈ 5 విషయాలు పంచ పరివర్తన. ఈ 5 విషయాల్లో మార్పు రావాలి. మార్పు ఒకటి, నేను పర్సనల్గా 5 విషయాలు నేను ఎలా ఉన్నాను. రెండవది నా కుటుంబము. నా కుటుంబంలో ఏ మార్పు నేను తెచ్చుకోవచ్చు. మూడవది నేను పనిచేసేటువంటి చోట. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే ఆలోచన కొత్తగా చేరినప్పుడు అనిపించేది, కరెంటు ఫ్రీయే, మీటర్ లేదు, వదిలేసి వెళ్ళిపోతుంది. నేను డబ్బు కట్టక్కర్లేదు, కానీ కంపెనీకి ఎంత నష్టం ఆలోచిస్తుంది. ఆఫీస్లో పని చేస్తుంటాను, వెళ్ళిపోతున్నాం, చివరి వాడిని నేనే, ఫ్యాన్ లైట్ ఆఫీస్ గురించి బాధ్యత నాదే కదా. చిన్నవే, ఇక్కడ నేను పని చేసేటువంటి చోట్ల ఎట్లా ఆలోచించాను. మూడవది సంఘ శాఖ. నాలుగవది శాఖ జరిగేటువంటి ప్లేస్. ఇప్పుడు ఈ 4 వర్టికల్స్లో వ్యక్తిగతంగా, కుటుంబము, పనిచేసేటువంటి చోట, నాలుగవది నేను ఉండేటువంటి చోట ఏ మార్పుని తీసుకురాగలను. విజయవాడ, ఇది హైదరాబాద్ ముషీరాబాద్లో
అపార్ట్మెంట్ సుమారు 9 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఆవిడ తన యొక్క పిల్లవాడి యొక్క పుట్టినరోజుని పిలిచి అందరిని పిలిచారు, 20-30 మంది. అందరూ చూస్తున్నారు, కేక్ పెడతారు, అగరబత్తి కోవతులు పెడతారు, ఆడుతారని చెప్పేసి. ఈవిడ కేక్ లేదు, కోవతులు లేవు, ఆరతి ఇచ్చింది, అందరిని పిలిచింది, అక్షంతలు వేయమంది, సంస్కృతంలో శ్లోకం ఉంది, చదివింది. కొద్దిమంది నవ్వారు, కొద్దిమంది తను ఒక 3-4 చూశారు, చాలా బాగుంది అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కూడా ఇలాగే జరిపారు. మెల్లిమెల్లిగా 2 సంవత్సరాల్లో అపార్ట్మెంట్ మార్పు వచ్చేసింది. మరి మార్పు ఎవరో తీసుకురావడం కాదు, నేను తీసుకొస్తాను, నా దగ్గర నుంచి ప్రారంభం. ఈ సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా ఒకటి, ఈ 5 విషయాల్లో నేను కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి మారా. ఈ 4. రెండవది, సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా నేను సంఘం కోసం అని చెప్పేసి ఏ విధంగా సమయం ఇవ్వగలుగుతాను. ఇవాళ పిలిస్తే వచ్చారు, అవకాశం ఉంది, ఆదివారం మన దగ్గరలో జరిగేటువంటి శాఖకు మనం వెళ్దాం. ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్దామంటే మంచి థాట్స్ని షేర్ చేసుకోవడం, మంచి ప్లాట్ఫామ్. సమాజంలో ఎట్లుంటుందంటే టీవీ చూస్తున్నప్పుడు, పేపర్ చూస్తున్నప్పుడు అంతా నెగిటివ్గా కనబడుతుంది. కానీ సమాజంలో చాలా మంచి ఉందండి. సంఘ యొక్క విశ్వాసం ఏంటంటే 70% మంది మంచి వాళ్ళు ఉన్నారు, 30% మందే కాస్త చెడు వాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 30% కలిసి ఉన్నారు, ఈ 70% విడిపోయి ఉన్నారు. ఈ 70% మంచి వ్యక్తుల్ని కలిపామనుకోండి, దీని యొక్క ప్రభావం చాలా పెరుగుతుంది. అలా కలిపేటువంటిదే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ. ఆదివారం ఉంటాము. ఈ వారంలో విజయదశమి ఉత్సవాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు, అడ్రస్ ఆధారం చేసుకొని మీకు సమాచారం అందిస్తారు, పాల్గొనండి. నవంబర్, డిసెంబర్లో సంఘం గురించి, దేశం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి 5 విషయాల గురించి మన చుట్టుపక్కల ఒక 50 ఇళ్ళకి మన వాళ్ళు పిలవండి, వస్తారు. మీరు దగ్గర ఉండండి, తీసుకెళ్ళండి, కరపత్రాలు ఇవ్వండి, సంఘం గురించి తెలియజేయండి. గృహ సంపర్కం ఉద్దేశం అవుతుంది. మూడవది, మనం ఉండేటువంటి చోట 5, 7, 10 గ్రామాలని కలిపేసి మన బస్తీలో డిసెంబర్, జనవరిలో హిందూ సమ్మేళనాలు ఉంటాయి, సకుటుంబంగా పాల్గొంటాయి. ఈ 3 కార్యక్రమాలు వ్యక్తిలో దీనికోసం అని చెప్పేసి మీకు విలువైనటువంటి సమయాన్ని తప్పకుండా ఇవ్వండి. అనేక సందర్భాల్లో తప్పిస్తుంటారు, ఇంకోటి ఇస్తుంటారు, కానీ దానికంటే విలువైనటువంటి సమయం. డబ్బుకు వెల మనం కట్టాము, బంగారానికి వెల మనం కట్టాము, వజ్రానికి వెల మనం కట్టాము, కానీ భగవంతుడు సమయానికి వెల కట్టాడు. కాబట్టి భగవంతుడి చేత వెల కట్టబడినట్టు ఆ సమయాన్ని భారతమాత కోసం, హిందూ ధర్మం కోసం ఇద్దాం. అటువంటి సంకల్పాన్ని మనం మనసులో చేసుకుని వెళ్దాము. ఎవరైనా ఏదైనా అడగొచ్చండి, రాజకీయాలు కాకుండా ఏదైనా అడగచ్చు. సార్ పరిచయం చేసుకోండి. ఎలక్షన్ డిపార్ట్మెంట్లో చాలా అవినీతి పేరుకుపోయేది అనిపిస్తుంది సార్. దీన్ని ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది అనే ప్రయత్నం మొదలు పెడతాము. ఇలా చేస్తే ఇక్కడ ఉండేటువంటి 200 మంది మనం సంకల్పం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది, అంతే కదా? అవునా కదా శ్రీనివాస్ గారు? అంతేనా కదా? ఓకే సార్. ఇక్కడ ఉండేటువంటి 200 మంది మనం సంకల్పం చేసుకోవాలి ఫస్ట్. రెండవది, సంఘం అంటే అభిమానం అని చెప్పినటువంటి ఆ 900 మంది సూచి ఎవరైతే వచ్చారో వాళ్ళ మనసులో కలిగించారు. దురదృష్టం ఏంటంటే సమాజంలో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అవినీతి అంటే తప్పుగా చూసారు. దాన్ని అపోజిషన్, వ్యతిరేకత. మెల్లిమెల్లిగా ఏమైంది, అది కాస్త టాలరెన్స్ అయిపోయింది, సహించేటువంటి తత్వం. ఆ టాలరెంట్ నుంచి మెల్లిగా ఏమైంది, యాక్సెప్టెన్స్ వచ్చింది, అంగీకరించడం. సమాజం అట్లుంది కదా, ఇంకేం చేస్తారు, సంపాదించాడు.
కానీ దురదృష్టం ఏంటంటే మెల్లిగా ఇప్పుడు అది యాక్సెప్టెన్స్ నుంచి దాటి గ్లోరిఫై అయింది. బా ఏం సంపాదించాలి. సమాజంలో మన ఆలోచనలు మారాలి. సంతృప్తి అనేటువంటి దానికి డబ్బుతోనే సంతృప్తి అనేటువంటి ఆలోచన ద్వారా హిందూ తాత్లేదు. హ్యాపీనెస్ అనేటువంటిది, సంతృప్తి అనేటువంటిది, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది డబ్బులో లేదు. ఇది అర్థం. మెల్లిగా ఎక్కడికక్కడ ఆఫీసులో ఆ విధంగా 3, 4, 10 మంది ఉన్నారు. 3, 4 ఆ విధంగా అవినీతి లేనటువంటి వాళ్ళు కలవడం ప్రారంభిస్తే, అడగడం ప్రారంభిస్తే, తప్పు అని చెప్పి చర్చించడం ప్రారంభిస్తే ఇవాళ ఇది తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పేసి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అదే కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడొక్కడ దీన్ని ప్రశ్నించేటువంటి అలవాటు. ఇది సంఘం ఒకటే కాదు, ఇది సమాజం మొత్తం. ఇప్పుడు ఎక్కడెక్కడ మీరే ప్రయత్నం చేయండి. నేను ఒక్కడిని కదా అని చెప్పేసి ఎవరు ఆగకండి. మనలాగా ఆలోచించే వ్యక్తులు ఉంటారు ముగ్గురు అయితే. నేను ఒక్కడిని అనుకున్నప్పుడు నేనేం చేయగలుగుతా అని చెప్పేసి అనిపిస్తుంది. మనం 10 మంది అయిన తర్వాత ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి. ఇది సంఘం వైపు నుంచి కాదు, మనమే ప్రారంభించాలి. ఆ విధంగా కాస్త సంకల్పం చేయండి. తప్పు చేస్తున్నటువంటి వాడిని అవినీతి పరుడు ఇతను తప్పు చేస్తున్నాడు అనేటువంటి భావన అతని మనసులో కలిగినప్పుడు అతను కూడా ఆలోచిస్తాడు. ఎవరు అడగలేదు అనుకోండి, ఎవరు చెప్పలేదు. 2013లో వివేకానంద 150 సంవత్సరాల సందర్భంగా కాలేజీలోకి వెళ్తుంటే అన్నారు, భరత్ గారు మీరు 80లో చదువుకున్నారు, ఆ రోజుకి ఈ రోజు తరం మారిపోయింది, వాళ్ళ వివేకానంద చెప్తే కాలేజీ ఎవరు విన్నారు అన్నారు. సరే వింటారా చూద్దామంటే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ సుమారుగా 1200 కాలేజీకి వెళ్ళాం, వివేకానంద మాట్లాడాము. వింటాం సైన్స్ అందరూ విన్నారు. సమాజం మారలేదు, సమాజం మారలేదు. ఈరోజు కూడా నవరాత్రుల్లో విజయవాడలో దుర్గగుడిలో అత్యధిక మంది వచ్చేటువంటిది దర్శనం చేసుకోవడానికి లక్ష్మీదేవి యొక్క అలంకారంలోకి కాదు, సరస్వతీదేవి యొక్క అలంకారం మూలా నక్షత్రానికి వస్తుంది. ఏ గుడిలో అయినా చూడండి, మూలా నక్షత్రంలో అత్యధిక సంఖ్య. ఈ సమాజము లక్ష్మీ వెనకాల పడుతుంది, ఇంకా జ్ఞానం వెనకాల పడుతుంది. ఉంది కొద్ది కోరిక నెగటివ్ పిల్లలు. ఎక్కడికక్కడ మనమే ప్రయత్నించాలి, మీరే ప్రయత్నించాలి. ఈ ఆలోచన లేకుండా 3, 4 కలిసి ఆఫీస్లో ఆలోచించండి, కలవండి, మాట్లాడుకోండి, చర్చించండి. నా పేరు హరీష్ చంద్రశేఖర్, నేను అకౌంట్స్ ఆఫీసర్ తీసుకున్నాను. ఈ మధ్య ఈ బంగ్లాదేశ్లో జరిగిన, శ్రీలంకలో జరిగిన, మళ్ళీ నేపాల్లో జరిగిన, ఇటువంటి మన దేశంలో కూడా మొదలు పెట్టాలని లద్దాఖ్లో ఒక ప్రయత్నం కూడా జరిగింది. దుష్టశక్తులు భారతదేశంలో భారతదేశం ఆ విధంగా అస్థిరత్వంలోకి రావడం కోసం చెప్పేసి 10 సంవత్సరాలు ఎల్లప్పుడూ 10 సంవత్సరానికి ప్రపంచంలో అనేక శక్తులు ప్రయత్నం చేస్తుంది. 4 శక్తులు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి క్రైస్తవ సామ్రాజ్యవాదం. క్రిస్టియానిటీ వేరే, చర్చ్ వేరే. క్రిస్టియానిటీ అనేది మతం మాత్రం, కానీ చర్చ్ అనేటువంటిది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఆ విధంగా భారతదేశం ఎదగకుండా, హిందుత్వం పైకి రాకుండా చూడటం కోసం ప్రయత్నం చేస్తుంది. రెండవది ఇస్లామిక్ ఫోర్సెస్ తమ యొక్క ప్రాబల్యం పెరగడం కోసం ప్రయత్నం చేస్తుంది. సుమారు 50-55 దేశాలు ఉన్నాయి. కానీ మిగిలిన దేశాలన్నీ కూడా భారతదేశం శక్తివంతమైతే దాని వెనకాల వెళ్తున్నటువంటి భయంతోనే ఆ దేశాలు ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో సంఖ్య పెంచడం ఇట్లాంటి ప్రయత్నం చేస్తుంది. మూడవది లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్, వామపక్ష ధోరణితో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు, ఈ 19 ఎన్నికల ముందు, 24 ఎన్నికల ముందు కూడా
అలాంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో బీజేపీ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి చర్చలు జరిపారు. రాజకీయాలు మాట్లాడతారు కానీ స్థిరత్వం ఉండకూడదు. 4వది గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్. మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇట్లాంటి ఫోర్సెస్ ఉంటాయి, సోరోస్ లాంటి వ్యక్తులు కానివ్వండి, ట్రస్ట్లు కానివ్వండి, ఇట్లాంటి ఇది భారతదేశాన్ని డిస్టెబిలైజ్ చేయడం కోసం నెరేటివ్స్ని బిల్డప్ చేస్తుంది. అలాంటి నెరేటివ్స్ బిల్డప్ కావడం కోసం అని చెప్పేసి ఫండింగ్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి కొన్ని దేశాల్లో కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని చైర్ ఏర్పాటు చేస్తారు. ఆ చైర్ ఇక్కడ ఉండేటువంటి కొద్దిమంది కంచెయ్యలే లాంటి వాళ్ళని పిలిచి అక్కడ వాళ్ళకి సన్మానం చేసేసి సత్కారం చేస్తుంటుంది. వాళ్ళు ఇక్కడ హీరోలు అయిపోతున్నారు. వాళ్ళు కొన్ని ప్రభావవంతమైన వాళ్ళు కొన్ని మాట్లాడుతుంటారు, దాని పట్ల ఆకర్షిస్తారు. రకరకాల ప్రయత్నం వేరే సబ్జెక్ట్ అది భారతదేశం ఎప్పుడు చేస్తుంది. చిన్న దేశాలు అయ్యాయి కానీ భారతదేశం పెద్ద దేశం. రెండోది భారతదేశంలో ఉండేటువంటి సాధారణ ప్రజలు కొన్ని సందర్భాల్లో దాన్ని ముసుగులో పడిపోతుంటారు కానీ మళ్ళీ మన చైతన్యపరిస్తే కాపాడాలి. కానీ మన యొక్క ప్రయత్నం ఏంటంటే మనం చేయాల్సింది ప్రతి ఒక్కరు కేవలం సమయం కాదు, ఈ ఫాల్స్ నెరేటివ్స్ని ప్రజలకు అర్థం చేయించాలి. మయన్మార్లో గొడవలు జరిగితే అక్కడ ఉండేటువంటి రోహింగ్యాలను తరిమివేస్తే బౌద్ధులు ఆ దేశం నుంచి తరిమివేయబడితే ఈ దేశంలోకి వచ్చారు. చైనా రానివ్వలేదు, బంగ్లాదేశ్ రానివ్వలేదు, శ్రీలంక రానివ్వలేదు, బంగ్లాదేశ్ ముస్లిం దేశం కూడా రానివ్వలేదు. కానీ ఈ దేశంలోకి వచ్చారు. ఈ దేశంలో ఉండేటువంటి కామన్ హిందువు కూడా రోడ్ల మీదకి వచ్చేసి అయ్యో హక్కున చేర్చుకోవాలి కదా, మానవత్వం కదా అని మొదలుపెట్టారు. కానీ మనం అర్థం చేయించాల్సింది ఏంటంటే రెఫ్యూజీ ఇన్ఫిల్ట్రేటర్, శరణార్థి చొరబాటుదారుడు, ఈ మధ్యలో ఉండేటువంటి తేడా అర్థం. ఆ దేశంలో తరిమి వేయబడితే ఈ దేశంలోకి వచ్చినటువంటి చొరబాటుదారుడు కాదు, శరణార్థి అయితే సరిహద్దులో శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వసతులు ఇచ్చేసి భోజనం పెట్టేసి వైద్యం ఇచ్చేసి సాధారణ స్థితి ఆ దేశంలో వచ్చిన తర్వాత తిరిగి పంపిస్తుంటుంది. అని హైదరాబాద్కి వచ్చేసి రేషన్ కార్డు ఓటర్ కార్డు తీసుకుంటారు. ఎందుకు అర్థం? విశాల హృదయము, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అన్నట్టు రోగం. ఇది అర్థం. విశాల హృదయం యొక్క కాన్సెప్ట్ ఏంటి? హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే అర్థం. హిందువుగా ఆలోచించకూడదు. ఇట్లాంటి అనేక ప్రయత్నాలు చేస్తుంది. సొసైటీని డివైడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. వచ్చే సంవత్సరం జరిగేటువంటి సెన్సస్లో ట్రైబల్ హిందూ కాదు అని చెప్పి చెప్పించడం కోసం ప్రయత్నం చేస్తారు. మొదటిసారి సెన్సస్ జరిగినటువంటి సమయంలో బ్రిటిష్ వాడు 1871లో చేశాడు. ఈ సొసైటీ మొత్తం ఒకటిగా ఉండి ఇది డివైడ్ చేయాలి, ఏం చేయాలన్నాడు. ఒక హిందూ సమాజంలో ఒకటిగా ఉండేటువంటి సిక్కులకి ఒక చిన్న కాలం పెట్టారు, సిక్ అని చెప్పేసి పెట్టారు. మెల్లిగా మనసులో బీజం మొదలైంది, నేను వేరే అనేది చిన్న ప్రయత్నం, ఒక చిన్న కాలం యాడ్ చేశారు, సొసైటీ డివైడ్ అయ్యింది. ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి ఇట్లాంటి నెరేటివ్స్ ఏదైతే బిల్డప్ చేస్తుంటారో, డివైడ్ చేసే ప్రయత్నం చేస్తారో, వీటి నుంచి మనం కాపాడుతాం. మనందరి యొక్క బాధ్యత ఈ నెరేటివ్స్ నుంచి సమాజాన్ని కాపాడుతాం. 2014లో ఒక మీటింగ్ జరిగింది. ప్రముఖమైన వ్యక్తులు ఒక 78 మంది వచ్చారు. మిలిటరీలో పనిచేసినటువంటి ఒక చాలా ప్రముఖమైన వ్యక్తి, టాప్ పొజిషన్లో పనిచేసినటువంటి ఎయిర్ ఫోర్స్ అతను వచ్చారు. అడిగాడు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ దేశం చెప్పారు. రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. అవినీతి అన్నారు, నిరుద్యోగం అన్నారు, హెల్త్ అన్నారు, మత మార్పిడి అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, తీవ్రవాదం అన్నారు. అన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నారు, మీరు చెప్పిన అన్ని ప్రాబ్లం లేదు, దానికంటే పెద్ద ప్రాబ్లం ఉంది. నాట్ నోయింగ్ ది ప్రాబ్లమ్ యాజ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నారు. సమాజం తన ముందుండేటువంటి సమస్య అని చెప్పి తెలియకపోవడం ఏదైతుందో ఇది అతిపెద్ద సమస్య.
ఇది సమస్య అని చెప్పేసి నాకు అర్థమైనప్పుడు దానికి కావాల్సిన పరిష్కారాన్ని వెతుకుంటాను. సమస్య అనే అర్థం కాలేదనుకోండి, నదిలో పడవలో వెళ్తున్నాము, దీనికి రంధ్రం ఏర్పడింది, చిన్న రంధ్రం, నీళ్ళు లోపలికి వస్తున్నాయి. కిందవాడు చూశాడు, అబ్బా నీళ్ళు వచ్చాయి కదా అని పోయి ఆడుకుంటున్నాడు. చూస్తున్న పెద్దలు కూడా అబ్బాయి పిల్లవాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు అంటే, మన యొక్క బాధ్యత పిల్లవాడికి తెలియకపోవచ్చు, మనకు తెలుసు రంధ్రంలో ఎక్కడ కూర్చాలి, ఈ లెక్క చూడాలి అని కామన్ మ్యాన్కి తెలియకపోవచ్చు. చదువుకున్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివి జరిగినప్పుడు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిగ్గా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత. దీనికోసం చేయవలసినటువంటి ప్రభుత్వం చేయవలసిన చేస్తుంటుంది, రకరకాల సంస్థలు చేయవలసిన చేస్తుంటుంది, సైనికులు చేయవలసిన చేస్తుంటుంది. దుష్ప్రచారాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలలో ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక్క హిందువులకు మాత్రమే ఎందుకు పరిమితమైంది? మిగతా రిలీజియన్స్ ఎందుకు ఒకటిగా చేర్చారు ఈ సంస్కృతి? హిందూ సమాజం పూర్తయిన తర్వాత మిగతా వాళ్ళు గురించి ఆలోచిస్తాం. కొద్దిగా ఆలోచన వచ్చారు, ప్రారంభం వచ్చారు, ముందు నుంచి అంటే హిందూ సమాజం పూర్తయిన తర్వాత, సమాజం మొత్తం సంఘటిత అయిన తర్వాత నేను అనట కూర్చుంటుంది. ఒక నిమిషం నేను చెప్పాను సరిగా, ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పాను, అవునా? కానీ మన సంఘటన పూర్తయిందంట, మన శక్తివంతమైనది, ప్రతి ఒక్కరు మనతో పాటు కలుస్తారు. హిందూ సమాజం వీక్గా ఉంది, మీరు కలవాలి అంటే ఎవరు కలవరు. భారతదేశం శక్తివంతమైనప్పుడు పిఓకేలో ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఆలోచించి ఇండిపెండెన్స్ అన్న కావాలి, భారతదేశంతో కలవాలి. భారతదేశం శక్తివంతమైనప్పుడు, శక్తివంతం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే అది ప్రవచనాలు గుర్తు ఉంటుంది. ఆర్థికంగా, సైనికంగా, ఫార్మా, సైన్సు, స్పేసు, ఇది మాత్రమే కాదు, వీటన్ని రంగాల్లో ఎదగాలి. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా ఎదగాలి. ఆధ్యాత్మికత పెరిగినప్పుడు నైతికత వస్తుంది. భారతదేశంగా ఉంటేనే ప్రపంచం అన్ని గౌరవిస్తుంది. భారతదేశంగా ఉండాలి అంటే అన్ని రంగాల్లో ఎదిగి మన యొక్క ఆధ్యాత్మికతను వదులుకుంటే భారతదేశం కాదు. ప్రపంచానికి ఉండేటువంటి మిగిలిన 200 దేశాలకి మనకు ఉండేటువంటి ఏకైక తేడా ఆధ్యాత్మికత. మరి ఆధ్యాత్మికత ఆధారంగా, మన నైతికత ఆధారంగా, మన ధర్మం ఆధారంగా, సంస్కృతి ఆధారంగా హిందూ సమాజాన్ని సంఘటితపరిచి ఆచరించినప్పుడు మిగిలిన వాళ్ళు మనము ఆ విధంగా సంఘటితం లేకుండా, శక్తి లేకుండా కలవాలి అంటే ఎవరు కలవరు. అర్థమైంది ఆచార్య? మనము శక్తివంతం కాకపోతే ముస్లింలు, క్రైస్తవులు మనతో పాటు కలగరు. బెదిరించి కలపక్కర్లేదు. మనం సహజంగా మీరు శక్తివంతులు కండి, మీతో పాటు వస్తాం. గురుగారు నమస్కారం. నాకు వేణుగోపాల్, సభ్యునిర్వహణ చేస్తున్నాను. ఇందాక మాట్లాడినటువంటి ఇందాక చెప్పినటువంటి ధర్మ ప్రచారం అనేది చెప్పారు. ధర్మ ప్రచారం కంటే ముందు మనం ధర్మాన్ని ఆచరించడం ముందున్నారు కదా. ఇప్పుడు వేరే మతాల వాళ్ళు శుక్రవారం కానీ, ఆదివారం కానీ వాళ్ళ యొక్క మత గ్రంథాలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఆచరించడంలో ముందుంటుంది. మనం ఎందుకు వెనుకబడింది? అదేవిధంగా మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతను ఇక్కడ ఎంతమంది ప్రతిరోజు చదువుతున్నారు? ఒక్కసారి మీ పర్మిషన్తో అడగదలుచుకున్నాను. ఎవరైనా చదివితే ఒక్కసారి చేతులు లేకపోతే ప్రతిరోజు 5 to 10%. సో మనం ఇక్కడ ఎందుకు వెనుకబడింది? భగవద్గీత అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి దానికి మించింది లేదు అని చాలా సందర్భాల్లో చాలా వరకు చెప్పారు. దుఃఖేష్మాను దిగ్గున సుఖేష్ విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితి మీరు చెప్పని అంటారు 2వ అధ్యాయం. సో మనకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా అన్ని వేళలా ఒకే రకంగా ఉండి మనం నడుచుకుంటూ ఉండాలి అనేటటువంటిది దాని సారాంశం. సో అలాంటి కోకలు ఉన్నాయి.
సో ఇలాంటివి మనం తెలుసుకోలేక ఆచరణ లేక మనం వెనుకబడమేమో అని నా అభిప్రాయం. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ధర్మ ప్రచారంలో కాకుండా ఇప్పుడు మహోదయ చెప్పినట్టు మనము ఇప్పుడు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ మనకు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో సామాజిక పరివర్తన అనేది జరగడానికి 100 సంవత్సరాలను మనం ఎందుకు చేయాలి? సామాజిక పరివర్తన అనేది జరగలేదని మహోదయ చెప్పారు కదా, దానికి మనము 100 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాము. దాని కారణంగా జరుగుతుంది, ఎంతో మార్పు వచ్చింది. కానీ చేసింది సరిపోలేదు, ఇంకా చేయవలసింది ఉంది. అది జరగాలి. అది రెండోది ప్రారంభంలో చెప్పాను, ధర్మం యొక్క ప్రచారం మాత్రమే కాదు, ధర్మం యొక్క ఆచరణ ద్వారా ధర్మం రక్షించబడుతుంది. ధర్మం ప్రచారం చేస్తే రక్షించబడుతుంది, ధర్మం ఆచరిస్తే రక్షించబడుతుంది. అయితే నేను ఒక్కరిని ఆచరించేసి పట్టువాడు మతం మారుతుంటే చూస్తూ ఊరుకోదు. మరి ధర్మ ప్రచారం అనేది అందుకోసం రీచ్డ్ అన్రీచ్డ్ అని చెప్పేసి అంటారు. ఎక్కడికైతే ఆ ధర్మం యొక్క గొప్పతనం అందలేదో అతని దగ్గరికి అందించవలసిన బాధ్యత తెలిసినటువంటి వాడి యొక్క బాధ్యత. నా జేబులో నుంచి 500 పడిపోయింది, ఎదురుగా వీళ్ళు తీసుకున్నారు, వారు తీసుకుంటుంటే నేను చూస్తున్నాను, నేను అడిగి తీసుకుంటానా లేదా? ఏం చేస్తారు వేణుగారు? వేణుగారు ఏం చేస్తారు? తీసుకుంటారు లేదు? నాకు తెలియకుండా పడిపోయింది, వారు తీసుకున్నారు, నేను చేయగలిగింది ఏం లేదు. కానీ నా కళ్ళెదుట పడిపోయింది, తీసుకున్నారు, అడిగి తీసుకుంటాను కదా. ఎప్పటి వరకైతే మీ జోబులో నుంచి పడిపోయినటువంటి 100 రూపాయలు 500 రూపాయలు మీ కళ్ళెదురుగా ఎదురు తీసుకుంటుంటే అడిగి తీసుకునేటువంటి అలవాటు ఉంటుందో అప్పటి వరకు మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ వీధిలో, మీ గ్రామంలో, మీ బస్తీలో, మీ అపార్ట్మెంట్లో మీ కళ్ళ ముందు మతం మారి వెళ్ళిపోతున్నటువంటి వాడిని అడిగి ఆపి వెనక్కి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనదా కాదా? అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వాడిని వెనక్కి తెచ్చుకోవడం కానివ్వండి, వెళ్ళిపోతున్నటువంటి ఆపిని కాపాడుకోవడం కూడా క్రైస్తవాన్ని, ఇస్లాంని వ్యతిరేకించడం కాదది. ఇది మర్చిపోయారు నాకు బాధ్యత. ఎందుకంటే ఈ రోజున డెమోక్రసీలో నెంబర్ ప్రేమని ఇవాళ కొన్ని ఇప్పుడు వారు అడిగారు ప్రశ్నలు, అందులో భాగంగానే ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే సెన్సస్లో నన్ ఆఫ్ ది అబోవ్ ఏ రిలీజియన్ సంబంధం లేదని చెప్పేసి రాయించడం కోసం ప్రయత్నం చేస్తాం. విచిత్రం ఏంటంటే ఏ ఒక్క ముస్లిం కానీ ఏ ఒక్క క్రైస్తవుడు కానీ ఏ రిలీజియన్ సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పరు. చెప్పేటువంటి వాడు ఎవరంటే హిందూ అయినట్టు. హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు హిందూ అయినటువంటి వాడు హిందూ గర్వంగా చెప్తారు, హిందూ అయినటువంటి వాడు హిందూగా జీవించాలి. జీవించడం చాలా ముఖ్యం. జీవిస్తున్నటువంటి వాళ్ళు ప్రచారం చేయాలి. మన కళ్ళ ముందు ఆ విధంగా హిందూ అయినటువంటి కుటుంబం వెళ్ళిపోతుంటే ఆపి వెనక్కి తెలియని కారణంగా వెళ్ళిపోయారు, ప్రలోభాలకు ఆశలకు వెళ్ళిపోయారు. వెళ్ళి అతని ధర్మం గురించి తెలియజేసేసి మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పి భగవద్గీత గురించి చెప్పారు కదా, 700 శ్లోకాల్లో ఎక్కడ కూడా దేవుని ఎలా పూజించాలో ఒక శ్లోకం కూడా లేదండి. ఎలా జీవించాలో ఉంది వెనక్కి. ఇది మనందరికీ బాధ్యత. ఒక్కరు ఎత్తారు ఎవరు? జై శ్రీరామ్. నా పేరు రవి, నేను ఈఆర్ వచ్చంపాపేటలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా మొదటి క్వశ్చన్, మన సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. సో ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఆర్ఎస్ఎస్ అంటే ఏందో పూర్తిగా తెలియదు. ఆర్ఎస్ఎస్ అంటే హిందూ అతివాదులనే భావన వాళ్ళలో తప్పుగా ఉంది. ఆ యొక్క విషయము సమాజంలో ఇంత డెప్త్గా అండ్ చాలా మందికి చేరకపోవడానికి కారణము మనము ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఆ యొక్క విషయంలో మనం వెనకబడి ఉన్నామా అనే ఆ యొక్క సందేహం నాకుంది. మన సంఘం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మనం ఇంకా స్ట్రాంగ్ అయితే బాగుంటుంది. దానికి మీ యొక్క ఆలోచన ఏంటనేది కావాలి. రెండవది, ఏదైనా ఒక దేశము అభివృద్ధి చెందిందంటే తయారీ రంగము చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ యొక్క తయారీ రంగంలో అంటే మనం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు జరుగుతుందో అది ఇంకా స్ట్రాంగ్గా కావాలి. మారుమూల ప్రాంతాలకు చేరాలంటే మన యొక్క సంఘం ద్వారా ఇంకా చాలా బాగా జరుగుతుంది. సో దానికి
మన సంఘం చాలా చాలా వింగ్స్ లో మన సంఘానికి చాలా వింగ్స్ ఉన్నాయి. అందులో ఈ యొక్క తయారీ రంగానికి సంబంధించి కూడా ఒక సపరేట్ వింగ్ పెట్టేసి అలా తయారీ రంగాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి మన యొక్క సంఘం ద్వారా ఒక మార్గాన్ని చూపించాలనే ఆ యొక్క ఆలోచన నాకుంది. సో దానికి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జరగాలి, దాని ప్రయత్నం ప్రారంభమైంది, చాలా ఉంది. 2-3 తర్వాత మీకు గ్రూప్లో పంపిస్తారు, అనిపించుంటే బాగుండేది ప్రయత్నం. మనవి కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దిశ అనే గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత జాగృతి టీవీ ఉంది, ఆన్లైన్లో వస్తుంది. తర్వాత చాలా మన వెబ్సైట్స్లో సంఘం యొక్క ఆలోచన పంపించేటువంటి మన పత్రికలు ఉన్నాయి. జాగృతి తెలుగులో ఉంది, ఆర్గనైజర్ ఇంగ్లీష్లో ఉంది, పత్రికలు తెప్పించుకోవచ్చు. మీకు తర్వాత ఒక 6-7 ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా మీకు లింక్స్ పంపించడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన దేశంలో ఉండేటువంటి వాస్తవాన్ని మనకు తెలియజేస్తుంది. అవన్నీ మీకు పంపిస్తారు, తర్వాత సరే గ్రూప్లో పంపిస్తారు, చూడండి. ఇప్పుడు మనం అన్ని రకాలుగా మీడియాని ఆ విధంగా పాజిటివ్గా ఉపయోగించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. మనమే స్వంతగా ఏమేమి చేయగలుగుతామో ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తాం. రెండవది మీరు అడిగినది ఉన్నది తయారీ. దీంట్లో కూడా మొన్న వినుంటారు మీరు, నెల క్రితము ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు ప్రముఖమైనటువంటి కొద్దిమంది వ్యక్తులు దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఆర్థిక రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళు ఈ దేశం ప్రగతి చెందడానికి ఏమేంటి చర్చ జరిగింది. ఇప్పుడు మనది లఘు ఉద్యోగ భారతి అనేటువంటి ఒక సంస్థ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంస్థ. ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యల్ని దూరం చేసేసి వాళ్ళు ఇంకాస్త ఉత్పాదన పెంచడం కోసం ఏమేం చేయాలి ఆలోచిస్తారు. దీంతో పాటుగా స్వదేశీ జాగరణ మంచ్ అనేటువంటి సంస్థ, ఇప్పుడు స్వదేశీ విధానాన్ని తీసుకురావడంతో పాటుగా ఈ స్వదేశీ జాగరణ మంచ్ ఏం చేసిందంటే కరోనా తర్వాత SBI అని చెప్పేసి స్వావలంబి భారత్ అభియాన్ అని చెప్పేసి పెట్టారు. కొన్ని చోట్ల ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి, కొన్ని చోట్ల జిల్లాల్లో ఆ విధంగా ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి సెంటర్స్ జిల్లాలో ఏర్పాటు చేస్తారు. కొన్ని బ్యాంక్స్ యొక్క లోన్స్ ఎట్లా వస్తాయి, గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా ఉంటాయి, మిగిలినటువంటి ఆ రంగంలో నీకు ఉండేటువంటి ఆలోచనని సరి అయినటువంటి మార్గంలో మార్కెటింగ్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, రా మెటీరియల్ కానివ్వండి, దీనికి కావాల్సినటువంటి సహకారాన్ని అందించేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వేదికను ఒకటి తయారు చేసేసి కావాల్సిన సహకారాన్ని అందిస్తుంది. ఇట్లా లఘు ఉద్యోగ భారతి, స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ఇలాంటి రకాల సంస్థలు ఆ విధంగా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఉత్పత్తి రంగంలో కేవలం సర్వీసెస్ మాత్రమే కాదు, మనం ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా ప్రొడక్షన్ పెంచడం మీద కూడా దృష్టి పెట్టేసి ప్రయత్నం చేస్తాం. సార్ ఒకటి, ఇప్పుడు ముస్లిమ్స్ కంపల్సరీ శుక్రవారం రోజు మసీదు పోతారు సార్. తర్వాత క్రైస్తవులేమో ఆదివారం నాడు కంపల్సరీ చర్చికి పోతున్నారు. మన హిందూస్ కూడా ఇప్పుడు చాలా గురూజీలు వాళ్ళు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కదా సార్. అట్లా హిందూస్ కూడా వారంలో ఒక రోజు కంపల్సరీ టెంపుల్ పోయేటట్టుగా మనం RSS ద్వారా ఏమైనా ప్రయత్నం చేయాలి ఒకటి సార్. రెండోది, RSS మన జాతీయ పార్టీ అయిన BJPని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని ప్రచారం ఉంది సార్, ఇది కరెక్టే? అందుకోసం ప్రారంభంలో చెప్పారు రాజకీయాలు అడిగితే చివరి పూర్తి చేసేది 5 నిమిషాలు. భగవంతుని ఏ రూపమైనప్పుడు, ఏ పద్ధతి అయినప్పుడు పూజించేటువంటి స్వేచ్ఛ హిందూ ధర్మంలో పూజించడం కంటే జీవించడం మీద దృష్టి పెట్టారు. ఎలా పూజించాలి కంటే ఎలా జీవించాలి కంటే, అయితే ఆ గుడికి వెళ్తేనే ఆ శ్రద్ధ ఏర్పడుతుంది, ఏంటో అనేటువంటి భావన జాగ్రత్తం అవుతుంది చెప్పేసి అనుకున్నాం. అయితే మధ్యలో నేను మాట్లాడుతూ చెప్పాను,
మరి దానికంటే ముఖ్యమైనది గుడికి వెళ్ళాలి అనేటువంటి దానికంటే ముఖ్యమైనది ప్రతిరోజు తప్పకుండా మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిని ఒకసారి దండం పెట్టుకోవాలనుకున్న ఆలోచన ప్రారంభించవచ్చా? అక్కడ ప్రారంభించాను. నేను ప్రశ్న అడిగాడు, నేను అడగట్లేదు, మనమే చూసుకోవచ్చు. ప్రతిరోజు ఒక నిమిషం అయినా సరే, అవకాశం ఉంటే 5 నిమిషాలైనా సరే మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో దండం పెట్టుకుంటున్నాము. కుటుంబ సభ్యులందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రయత్నం. ఇక్కడి నుంచి ప్రారంభించి మన ఇంటి దగ్గర ఒక్కరము ఏం చెప్పాడు, ఒక్క కార్యకర్త మన ఇంటి దగ్గర ఉండేటువంటి దేవాలయాన్ని పట్టించుకున్నట్టయితే హిందూ సమాజంలో చాలా అద్భుతమైన మార్పు వస్తుంది. ఒక ఈ మధ్య చిక్కడపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో కార్యక్రమం జరుగుతూ ఏంటంటే వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేస్తారు. 30 మంది 40 మంది వస్తున్నారు. ఆ రోజున 108 సార్లు పెట్టుకున్నారు. పోయింది కదా, సుమారుగా 300 మంది వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్దవాళ్ళు వస్తారని చెప్పేసి అనుకున్నాను. కానీ అశోక్ నగర్లో చదివేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి చదివేటువంటి అనేక మంది యువకులు వచ్చారు. జరిగింది. కొన్ని ఒక్కరం మన ఇంటి దగ్గర ఉండేటువంటి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు నిత్యం జరిగేటట్టుగా చూసుకొని, కాస్త భక్తులు వచ్చేటట్టుగా మంచి కార్యక్రమాలు జరిగేటట్టుగా చూసుకుంటే సమాజంలో చాలా పనిచేస్తుంది. బట్ ఈచ్ వన్ టెంపుల్ పట్టించు తప్పకుండా రూల్గా సంఘం ప్రచారం లేదు, కానీ తప్పకుండా మనం లేదు. కానీ దానికంటే ముందంటే మన ఇంట్లో ఉండేటువంటి దేవుడికి దండం పెట్టినట్టు అలవాటు. ఇది తప్పకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, సంఘ స్వయం సేవకులు ఎక్కడ ఉన్నప్పటికీ వారికి సంఘ యొక్క ఆలోచనని తెలియజేసేటువంటి బాధ్యత, అవకాశం సంఘం తీసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నా సరే, తెలుగుదేశం ఉన్నా సరే, టీఆర్ఎస్లో ఉన్నా సరే, ఇంకో పార్టీలో ఉన్నా సరే, ఇంకో పార్టీలో స్వయం సేవకులు ఉన్నారనుకోండి, ఇక్కడ బీజేపీలో ఉండేటువంటి స్వయం సేవకులు వింటారు, సంఘం చెప్తుంది. సంఘం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, అది సజెస్ట్ చేస్తుంది. దేశానికి మంచిదైంది, అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం పడుతుంది. ఇక ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ అడిగారు గవర్నమెంట్ని, ఏమంటే టీటీడీలో మీరు దర్శనం పేరుతో శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు చొప్పున తీసుకుంటారు, ఇప్పటికి 2,000 కోట్ల రూపాయలు ఏంటంటే డబ్బులు ఏం ఖర్చు పెడతారు? దేవాలయం పునరుద్ధరించండి. ఏ గ్రామంలో మత మార్పిడి జరుగుతుందో ఆ గ్రామంలో దేవాలయం కడుతుంది. ఇక్కడ 200 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి, 4-5 చర్చిలు ఉన్నాయి, కానీ దేవాలయం లేదు. కట్టవలసిన బాధ్యత అంతా కదా, అక్కడ ఉండేటువంటి 30 కుటుంబాలని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా కదా. కాపాడుకున్నాం. పోయిన ప్రభుత్వంలోనే అడిగారు, ఏమండి తిరుపతి యొక్క వెంకటేశ్వర స్వామి గుడిలో నవరాత్రులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ముక్కోటప్పుడు 10 రోజులు ఈ దేవాలయాలు 820 కట్టాము, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి హిందువులు పిలుస్తాము, మీరే డబ్బులు పెట్టండి అన్నారు. 26,000 మంది అండి 4 సందర్భాల్లో. ప్రతిరోజు 500 నుంచి 600 మంది ఎస్సీ ఎస్టీ శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లా వరకు టీటీడీ డబ్బులు పెట్టి, బస్సులు పెట్టి తీసుకువెళ్ళి దర్శనం చేయించి, ప్రసాదం ఇచ్చి, వసతి ఇచ్చి, భోజనం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి చెప్పింది. జీవితంలో మొట్టమొదటిసారి తిరుపతి దర్శనం చేసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకోట ఎవరున్నారు చూడలేదు. మంచి విషయం చెప్పాను. ఏ ప్రభుత్వం అయినప్పటికీ చెప్తాం,
సంఘ స్వయం సేవకులు ఎవరైతే ప్రారంభంలో చెప్పినట్టుగా తమకు అభిరుచి ఉండేటువంటి రంగంలో పనిచేస్తారో, రాజకీయ రంగంలో పనిచేయడం కోసం అభిరుచి ఉంది, బీజేపీలో చేరారు, ఎక్కువ మంది స్వయం సేవకులు ఉన్నారు. కాబట్టి మనం చెప్తే వింటారు, సంఘం అంటే గౌరవం ఉంది, నేను స్వయం సేవకు అనేటువంటి భావన ఉంది, చెప్పుకుంటారు. అంతే తప్ప బీజేపీని ఆర్ఎస్ఎస్ నడపదు, బీజేపీ వాళ్ళు నడపదు.